నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్న కుమారుడిని చూసేందుకు సింగపూర్ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్. సానుభూతి తెలిపిన నేతలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన సేనాని. మద్యం విక్రయాలపై పేర్ని నాని చేసిన అవినీతి ఆరోపణలను ఖండించిన మంత్రి కొల్లు రవీంద్ర. పారదర్శకంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టీకరణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ధ్వజం. కనుల పండుగగా వాడపల్లి వెంకటేశ్వరి కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు దంపతులు. సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్కు శంకర్ కు గాయాలైన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంపుకు వెళ్లగా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడికి గాయాలైనట్లు తెలిపారు. సుమారు 30 మంది చిన్నారులు సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, అగ్ని ప్రమాదం చిన్నదే అనుకున్నా కానీ తర్వాత దాని తీవ్రత తెలిసిందని అన్నారు. పెద్ద కుమారుడు అకిరా పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని అన్నారు. తన కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎంతో మంది మంచి మనసుతో ఆశీస్సులు అందుకోవడంతో క్రమంగా కోలుకుంటున్నాడని తెలిపారు. అనంతరం పవన్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. రెండో కొడుకు మార్క్ శంకర్ కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. అంటే నా వైఫ్ కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు. వెళ్ళి చూస్తే చాలా, నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. వెంటనే నేను ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు లంగ్స్ లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి ఆ పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్ లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటినట్లందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకున్నాను. అలాగే పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు చాలా మంది పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరగా కోలుకోవాలని చేశారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ రోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మేబీ ఈ రోజు సాయంత్రం నేను వెళ్ళి ఒకసారి అక్కడ అలాగే ఇండియన్ హై కమిషనర్ గారితో మాట్లాడాను. సో వాళ్ళు కూడా పంపించి ఏం జరిగింది అని మొత్తం తెలుసుకొని చెప్పారు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున, మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నౌ హి ఈస్ గోయింగ్ త్రూ bronchoscopy, sir. He will be in a general anesthesia, going through bronchoscopy, because the problem is it will have a long-term impact. Because the kind of
smoke they must have inhaled. I don't know how. So it will take some time actually to get the complete details. This is a very unfortunate incident, and kid losing a life, it really. I know that it's a pain for any parent. The moment we will send them, ఏదైనా సరే మన పిల్లల్ని పొద్దున్నే సింపుల్ ఒక క్యాంప్కి వెళ్ళి పంపించి వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారనుకుంటే సింపుల్ సమ్మర్ క్యాంప్ రిజల్టెడ్ ఇన్ డెత్. అండ్ ముఖ్యంగా ద గర్ల్ who had lost life in Singapore. It was quite painful for me, and I was choking with pain today. One part is definitely I'm looking forward for my son's well-being. At the same time, the life lost today, it was quite painful for me, and to all the wishes which have been pouring for me from each and every social media handle and all the well-wishers and all the party men, I'm grateful to you. And my son is going through bronchoscopy under general anesthesia today. And doctors, I don't know what is the long-term impact about it. I don't know. We had to go through and see it. Especially in a country like Singapore, this happened. This was quite a shocking for me. Also, Singapore High Commission in India also conveyed their concern, and they send their whatever support is needed. మద్యం విక్రయాలపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అవినీతి ఆరోపణలను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. బియ్యం దొంగ పేర్ని నానివి కారుకోతలు, పిచ్చివాగుడు అంటూ మండిపడ్డారు. మద్యం దుకాణాల నుంచి కూటమి ఎమ్మెల్యేలు మామూలు వసూలు చేస్తున్నారని చేసిన చెత్త ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది గత ప్రభుత్వమేనని అన్నారు. పేర్ని నాని చేసిన ఆరోపణలో నిజం లేదని, రాష్ట్రంలో పారదర్శకంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం సబ్ పేరుతో ఎక్సైజ్ శాఖను విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ షాపుల పేరుతో అక్రమ మద్యాన్ని అమ్ముకుని జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ఏదేదో కారు కూతురు కోసం ఏదో మాట్లాడమన్నారు, ఏదో పిచ్చివాగుడు వాగుతూ ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి మద్యం విధానం పైన చెత్త ఆరోపణ చేస్తూ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి మీకుంటే మీరు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే చూసి తట్టుకోలేక పిచ్చివాగుడు వాగుతాం. ఇవాళ ఈ రకంగా మాట్లాడే మీరు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే మిగిలిపోయారు. పెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు షాపుల దగ్గర కమిషన్లు తీసుకున్నా అని చెప్పి మాట్లాడతారు. ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేసామంటే, గతంలో మీరు ఒక విధానంతో దోపిడీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నే సెబ్ పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు. తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి 50 రూపాయలు ఉన్నదాన్ని 250 రూపాయలకి పెంచేసి గవర్నమెంట్ షాపుల పేరుతో మీ అక్రమ మద్యాన్ని ఆ షాపుల్లో అమ్మినటువంటి విధానాన్ని ఇవాళ విచారణ జరిగి మొత్తం బయటకు వస్తా ఉంటే ప్రజల దారి మళ్లించాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చేసినటువంటి దోపిడీ కొన్ని బ్రాండ్లని, డిస్టిలరీలని భయపెట్టి హస్తగతం చేసుకుని ఆ డిస్టిలరీలో తయారు చేశారు. ఇది వాస్తవం కాదా? దీని మీద మేము విచారణ చేస్తూ సిఐడి ఎంక్వైరీ జరుగుతా ఉంది. దీని మీద ఒక స్పెషల్ సిట్ చేసాం. సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ చేసిన రోజున సాయంత్రం తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫైల్స్ తగలబడ్డాయి. దానికి సమాధానం చెప్పండి. ఎందుకు మీరు ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లై చేస్తారో ఒకసారి చెప్పాలి. మీరు ఏ తప్పు చేయకపోతే ఇవాళ మీరు ఫైల్ తగలబెట్టడం ఏంటి? ఇవాళ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం ఏంటి? ప్రజలకు అర్థమవుతోంది. మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ వేలం పాటలు అంటా ఉన్నారు. మీ సంస్కృతి అది. అక్రమ వసూలు చేసింది మీ సంస్కృతి. బ్రాందీ షాపుల్ని కొన్ని మండలాల్లో అసలు బ్రాందీ షాపులు పెట్టకుండా చేశారు. మీ అనుయాయులతో బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి పాటలు పెట్టి మొత్తం కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ మేము దాదాపు 3400 షాపుల్ని చాలా పారదర్శకంగా చేస్తే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చాయి. 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం జమై గీత వృత్తిలో ఉన్నటువంటి గీత కులాలకు కూడా ఇవాళ 340 షాపులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే మీరు అవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నారు. డిస్టిలరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మొత్తం కూడా గతంలో మీరు చేసిన అక్రమ మద్యాలు మీరు అమ్ముకున్నాయి కాకుండా మిగిలిన ఈ మొత్తాన్ని కూడా డిపోల్లో పక్కన పెట్టాం. టెస్టులు జరిగినాయి. అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాటిని విచారణ చేసి విచారణలో బయటకు వచ్చిన తర్వాత మొత్తం బయటకు వస్తుంది. ఆల్రెడీ ఎంక్వైరీ అవుతాను. డిస్టిలరీస్ మీద కూడా కరెంటు బిల్లుల దగ్గర నుంచి
చాలా మైన్యూట్ గా ఇవాళ వెరిఫై చేస్తా ఉన్నారు. ఇవాళ ఎవరైతే దొంగలు ఉన్నారో అందరూ కూడా బయటకు వస్తారు. మీరు అక్రమంగా తయారు చేసిన మద్యాన్ని మేము ఎప్పుడు కూడా షాపుల్లో మేము అమ్మలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇవాళ తెస్తున్నటువంటి బ్రాండ్లన్నీ కూడా నాణ్యతతో కూడుకున్నటువంటి బ్రాండ్లు తీసుకొస్తున్నాం. దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేస్తా ఉన్నాం. కేవలం మీరు గతంలో దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందో స్ట్రెంత్ ఒకటి చూశారు తప్ప అందులో ఏమైనా కెమికల్స్ కలిసినాయా, ఏమైనా మినరల్స్ కలిసినాయా, దాంట్లో ఏదైనా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని కూడా మొత్తం డీటెయిల్ గా ఇవాళ ల్యాబ్లన్నీ కూడా కంప్యూటరైజ్ పెట్టించి టెస్టులు చేసి ఇవాళ మేము ఏర్పాటు చేస్తున్నటువంటి విధానం. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ప్రజలకి పరిపాలన అందిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు దేశాలకు వెళ్లి పెట్టుబడి తీసుకొస్తా ఉన్నారు. అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. తరలి వెళ్ళిపోయిన అన్ని కంపెనీలు తిరిగి వస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఆదర్శం విధంగా P4 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తా ఉంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడితే చివరికి మీకు మిగిలేది సున్నానే అనేది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి కూటమి ప్రభుత్వం మంగళం పాడిందని, అది పేద రోగులకు శాపంలా మారిందని, హైబ్రిడ్ మోడల్తో పథకాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ తీరు దారుణమని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. కేవలం 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆయన ఆక్షేపించారు. పలాసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని సీఎం చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను ఆపేసి ప్రజలకు ఒక గొప్ప కానుక ఇచ్చిందని దుయ్యబట్టారు. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గత 20-21 సంవత్సరాలుగా లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004-5 సంవత్సరాల్లో మొదలుపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం అంటే 20 సంవత్సరాల తరువాత, అంటే 2 దశాబ్దాల తరువాత ఎప్పుడు ఎలాంటి ఆటంకం లేనటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం మరి ఈరోజు ఆపివేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే నేటి దినం ఒక గొప్ప మైల్ స్టోన్గా మనం భావించవచ్చు. ఎందుచేతంటే ఆరోగ్యశ్రీని ఆపేసి పేదలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని ఈ రోజుతో నేనైతే భావిస్తా ఉన్నాను. ఎంత అన్యాయం అండి ఇది! ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? ఏం పాపం చేశారు నాకు అర్థం కాదు. కేవలం నీకు ఓటేయటం అన్నటువంటి పాపం తప్ప మరి ఏం చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలు? నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఆశా ప్రతినిధులు రిలీజ్ చేసినటువంటి నోటు మనం ఒకసారి గమనిస్తే గత ఏప్రిల్ నుంచి నేటి వరకు అంటే కరెక్ట్గా 1 ఇయర్ మాకు బిల్లులు చెల్లించటం లేదు. 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అని చెప్తున్నారు. వాళ్ళైనా ఎలాగా విత్స్టాండ్ అవ్వగలుగుతారు? సాధ్యపడదు కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 సార్లు మేము రిప్రజెంటేషన్స్ చేశాము అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 10-12 నెలల కాలంలో 10 నెలల కాలం అనుకుందాం, 26 సార్లు రిప్రజెంటేషన్ చేశారట. అంటే నెలకి తక్కువలో తక్కువ 2.6 టైమ్స్, అంటే ప్రతి 2 నెలలకి ఒక 5 సార్లు రిప్రజెంటేషన్ చేస్తున్నారు. 26 సార్లు రిప్రజెంటేషన్స్ చేశారట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మేము కింది స్థాయి అధికారులతో మాట్లాడగలుగుతున్నాం కానీ ఓ మంత్రితోనో ఓ సెక్రటరీతోనో లేకపోతే ముఖ్యమంత్రితోనో మేము మాట్లాడలేకపోతున్నామండి గత 10 నెలలుగా అని చెప్పి వాళ్ళు చెప్తాం. అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? అని నేను అడుగుతున్నాను. 20 సంవత్సరాలుగా రకరకాల పేర్లతో నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఈరోజు ఆగిపోయింది అని నేనైతే చాలా సగర్వంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఈ ఆగిపోవడానికి కారణం కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన పాపానికి ఇది మనకి కావలసినటువంటి శిక్షను కూడా
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేనైతే మనవి చేసుకుంటా ఉన్నాను. 26 సార్లు రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం మీరు రెస్పాండ్ అవ్వరా? ఈరోజు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అని చెప్పేసి అంటే నేను చాలా సంతోషపడ్డాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారేమో, మరి ఏమన్నా ఛాలెంజెస్ గురించి అని చెప్తారేమో. ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఆరోగ్యశ్రీని దుకాణం మూసేస్తున్నాం, మేము ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తాం, ఈ తిప్పలు మీరు పడండి అని చెప్పి ఆల్రెడీ చెప్పాడు కదా. మరి దానిపైన ఏమన్నా డీటెయిలింగ్ ఇస్తారేమో అని నేను అనుకున్నాను మనసులో. చూస్తున్నాను ఆయన ప్రెస్ మీట్ ఎలా చూస్తూనే ఉన్నాను. ఆయన గంటకు పైబడి మాట్లాడాడు. ఆయన ఎక్కడైనా ఆరోగ్యశ్రీ గురించి ఒక మాట మాట్లాడతారేమో అని చెప్పి నేను వెయిట్ చేశాను. నథింగ్ డూయింగ్. ఎక్కడో ఆ మాటలో మాత్రం మాట అన్నాడు, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఆపేస్తానన్నారు, వాళ్ళకు డబ్బులు కావాలి కదా, ఆక్సిజన్ కావాలి కదా. మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్తే నేను ఎక్కడి నుంచి తేవాలన్నాడు అని చెప్పి ఒక లైట్ మోడ్లో నవ్వుకొని కామెడీ చేసుకుని మాట్లాడతాం. మొన్న జనవరి నుంచి ఓపీ ఈహెచ్ఎస్ అన్ని ఆపేశారు. ఇదిగో ఆపేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు, మీటింగ్లు పెట్టారు, నిరసన తెలియజేశారు. ఈ పర్టికులర్ డేట్, ఈ ల్యాండ్ మార్క్ డేట్ రానే వచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.